ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. శ్రీశైలంలోని ఘంటామఠంలోనికి వెళ్తుండగా ఎడం పక్కన చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయంలో కౌమారీదేవి ప్రతిష్ఠించబడి ఉంది. ఈరోజు కౌమారీదేవి గురించి తెలుసుకుంటూ ఘంటామఠం కౌమారీదేవిని దర్శిద్దాం. కౌమారీదేవి అనగా సప్తమాతృకల్లో ఒకరైన మాతృక. ఈమె లోభనాశిని, కుమారస్వామి శక్తి నుంచి ఉద్భవించినది కనుక కౌమారీదేవి అనే పేరు వచ్చినది. మామూలుగా కౌమారీదేవి 4 చేతులు కలిగి 2 చేతుల్లో శక్తి వేల్ ఆయుధాలతో, 2 చేతుల అభయవరముద్రలతో దర్శనమిస్తుంది. కానీ ఘంటామఠంలో ఉన్న కౌమారీదేవి విగ్రహానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఘంటామఠంలో ఉన్న కౌమారీదేవి యుద్ధానికి సిద్ధమైన దేవి అన్నట్లుగా 12 చేతులు కలిగి 10 చేతుల్లో వివిధ ఆయుధాలతో, 2 చేతుల అభయవరముద్రలతో మనకు దర్శనమిస్తుంది. మామూలుగా విగ్రహాలు పీఠంపై ప్రతిష్ఠించబడి ఉంటాయి. కానీ ఈ కౌమారీదేవి విగ్రహం శివలింగాన్ని ప్రతిష్ఠించే పానవట్టంలో ప్రతిష్ఠింపబడి ఉంది. ఇక్కడున్న అమ్మవారు 3 తలలతో చక్కగా మలచబడి ఉంది. ఒక ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి ముందు భాగంలో 3 తలలు ఏ విధంగా మలచబడ్డాయో వెనక భాగం కూడా అదే విధంగా మలచబడి ఉంటాయి. ఇటువంటి అరుదైన విగ్రహాన్ని దర్శించటం వలన కార్యజయం, శత్రునాశనం జరుగుతుంది. ఈ అమ్మవారిని మంగళవారం ఎర్రని పూలతో అర్చించిన ఎడల అనుకున్న పనులు నెరవేరడం మరియు శత్రుజయం కలుగుతుంది. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఈ అరుదైన కౌమారి విగ్రహాన్ని దర్శించి తరించండి.